నేనేం చెప్పదలుచుకున్నానంటే మీకు ఇక్కడ చూడండి, ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఈ యొక్క మార్కుల రేంజ్ తీసుకుంటే, నేను కంగారు పడొద్దని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ 80 మార్కులు 83 హైయెస్ట్ ఉన్నాయి. తిరిగినోడు పాపం కింద ఉన్న 50 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు, 45 మార్కులు 55 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కంగారు పడిపోతారు. ఇంకేముంది, 85 మార్కులు వచ్చేసినాయి అంట, నాకేమో 50 మార్కులే లేకపోతే 54 మార్కులే ఉన్నాయి, నాకేమొస్తుంది ఇంకా అని కంగారు పడతారు, డేలా పడిపోతారు. అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా చాలామంది మార్కులు తీసుకున్న తర్వాత మనం చెప్తున్నాము, మ్యాక్సిమం అందరూ వాళ్ళ మార్కులు ఎక్కడోసారి చెప్పేశారు, మన గ్రూప్లోనో లేకపోతే మన వీడియోల కిందనో మనకు మెసేజ్ల్లోనో లేకపోతే మనం పంపించిన ఇన్ఫర్మేషన్లో పంపించారు. ఈ రేంజ్ మార్కులు చూసుకుంటే 80లో ఉన్నవాళ్ళు ఇక్కడ చూడండి 83 హైయెస్ట్ అనుకుంటే 0.5 మొత్తం నలుగురే ఉన్నారు. ఇక 70లో 80 వరకు నలుగురే ఉన్నారు. అంటే 80 వరకు నలుగురు ఉన్నారు. ఈ నలుగురులో ఎవరున్నారు? బీసీడీ, ఈడబ్ల్యూఎస్, బీసీసీ, బీసీడీ. మీరు ఏమనుకుంటారంటే బీసీడీలో 85 మార్కులు ఉన్నాయి కదా, మాకేం వస్తుంది జాబ్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, బీసీడీలో ఎన్ని మార్కులు ఎంతమంది ఉన్నారో చూద్దాం. మనం ఇప్పుడు తీసుకున్నదా ఒక 75-76 మంది దాకా తీసుకున్నాము. బీసీడీ ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, ఇంకెక్కడ ఉన్నారు? ఇదిగోండి, ఇంకెక్కడన్నా ఉన్నారా? ఇదిగోండి, ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు బీసీడీ. ఇక్కడ 72 మార్కులు 71 మార్కుల దగ్గర ఇద్దరు ఉన్నారు. అది మొత్తం మీద ఒక నలుగురు వచ్చారు. ఇంకా చూద్దాం రైట్, ఇంకా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు 67 మార్కుల దగ్గరికి, ఎంతమంది? 5గురు వచ్చారు. ఇదిగోండి బీసీడీ, ఇదిగో ఇక్కడ ఒకళ్ళు 6గురు 66 మార్కుల దగ్గర 6గురు. అలాగే చూడండి, ఇంకెక్కడ ఉన్నారు? రైట్, ఇంకా చూడండి, ఇక అయిపోయింది. 6గురు ఉన్నారు బీసీడీ. మొత్తం 77 మంది క్యాండిడేట్స్ని మనం ఓవరాల్గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 77 మంది క్యాండిడేట్స్ని తీసుకుంటే ఇందులో 6గురు బీసీడీ క్యాండిడేట్స్ ఉన్నారు. బీసీడీ క్యాండిడేట్స్ 6గురు ఉన్నారు. మంచిది. ఇక్కడ చూడండి, మీకు ఖచ్చితంగా మీకు ఎంత లేదన్నా ఒక ఈ వెస్ట్ గోదావరిలో నేను యాక్చువల్గా గుర్తులేదు నాకు పూర్తిగా, నేను వీడియో చేశాను దాని మీద, ఎంతమంది ఓపెను ఎంతమంది బీసీడీ అని చేశాము. అయితే ఎంత లేదన్నా 40+ ఓపెన్ పోస్టులు ఉంటాయి, నో డౌట్. ఈ 40+లో ఎంతమంది బీసీడీ క్యాండిడేట్స్ ఉన్నారు? 2-3 ఉన్నారు. మరి మిగిలిన బీసీడీ క్యాండిడేట్స్కి వాళ్ళ ఓపెన్లోనైనా స్కూల్ అసిస్టెంట్స్ వస్తుంది, నో డౌట్. 77 మందిని తీసుకుంటే అందులో ఉన్నది 7-6 ఉన్నారు బీసీడీ క్యాండిడేట్స్, అంతే కదా. బీసీడీ క్యాండిడేట్స్ ఎంతమంది ఇక్కడ? ఇదిగోండి, బీసీడీ క్యాండిడేట్స్ ఇక్కడ మనం చూసిన దాని ప్రకారం 7 ఉన్నారు. 6 ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళు అంటే కంగారు పడొద్దని చెప్తున్నా. చూడండి, మొత్తం హైయెస్ట్ బీసీడీ క్యాండిడేటే హైయెస్ట్లో ఉన్నాడు 80 మార్కులు. కానీ ఓవరాల్గా 78 మందిని మనం అనలైజ్ చేసి చూసుకుంటే అందులో ఒక 6-7 మాత్రం బీసీడీ క్యాండిడేట్స్ ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళందరికీ స్కూల్ అసిస్టెంట్ రాలేదు, కనీసం కేటగిరీలో వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వస్తుంది, మిగిలిన వాళ్ళకి కింద వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడ ఇదిగోండి 60 మార్కుల దగ్గరికి 83 మార్కుల దగ్గర నుంచి 60 మార్కుల దాకా మనం చూసుకుంటూ వస్తే క్యాండిడేట్స్ని అన్ని కేటగిరీల్లోనూ ఇక్కడ వరకు చూసుకుంటే బీసీడీ క్యాండిడేట్స్ కేవలం ఎంతమంది ఉన్నారండి? 6 ఉన్నారు. 6 వీళ్ళలో ఒక నలుగురు ఈజీగా ఓపెన్లో పోతారు, ఇంకిద్దరు ఉంటారు. మరి బీసీడీలో పోస్టులు కూడా చూసుకోవాలిగా మనం, ఆ కేటగిరీలో పోస్టులు. మరి 60కి డౌను అంటే 50లోకి వచ్చేస్తారు. ఈ 60 తర్వాత ఏంటంటే 50+ కదా, 50+ క్యాండిడేట్సే ఉంటారు అందరూ. ఈ 50+లో ఉన్న వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ రాదా ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ తీసుకున్నాం మనం, ఈ 50+లో ఉన్న వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ రాదా? చెప్పండి, వస్తుందా రాదా? ఈజీగా వస్తుంది. ఇక్కడ వరకు బీసీడీ క్యాండిడేట్స్ ఈ రేంజ్ మార్కులు ఇక్కడ బీసీడీ క్యాండిడేట్లో ఉన్నాడండి. మనం 60 మార్కులు 60.6 దగ్గర చూస్తే ఇంతవరకు బీసీడీ క్యాండిడేట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, బీసీడీ క్యాండిడేట్స్ 6 ఉన్నారు 60 మార్కులు. ఇక మిగిలిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారు? 50 నుంచి 59 మధ్య ఉంటారు. 50 నుంచి 59 మధ్య ఉంటారు. ఏళ్లలో స్కూల్ అసిస్టెంట్ పొందేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. స్కూల్ అసిస్టెంట్ జాబ్ వస్తుంది వీళ్ళకి బీసీడీ క్యాండిడేట్స్. ఇక్కడ ఇంగ్లీషు, వెస్ట్ గోదావరి ఇంగ్లీషు. నేను అందుకే కంగారు పడొద్దంట. ఇంకొకటి స్కూల్ అసిస్టెంట్ వస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే కొంతమందికి 49, 48లో కూడా పీజీటీనో టీజీటీనో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, పీజీటీ టీజీటీ అనేది ఓవరాల్గా జోన్ వైజ్గా కాబట్టి ఏదేమైనా 50, 55, 49 కూడా తీసుకోవచ్చు. 49, 50+ ఉన్నారంటే కంపల్సరీగా వాళ్ళకి ఈ డిఎస్సిలో జాబ్ వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం, ఇంకొక అంశం చూద్దాం మనం.
ఇంకొక అంశం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ కట్ ఆఫ్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మనం చూసినట్లయితే ఎంతమంది 83 మార్కులు హైయెస్ట్. ఈడబ్ల్యూఎస్లో హైయెస్ట్ 83.4 అనుకుందాం. మన వాళ్ళు భయపడతారు ఈడబ్ల్యూఎస్లో 83.4 వచ్చినాయి అంట అని. ఏది మార్కులు రాని వాళ్ళు భయపడుతూ ఉంటారు. కంగారు పడాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 77 మందిని తీసుకున్నాం. హైయెస్ట్ టాప్ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ 77 మందిలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. నెక్స్ట్ అక్కడ ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. ఏది ఇదిగో ఇక్కడ 74.9. 83 దగ్గర ఒకళ్ళు ఉన్నారు, 74 దగ్గర ఒకళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా చూడండి ఈడబ్ల్యూఎస్ ఇంకా ఎక్కడ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది 72, 3 అయ్యారు. అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 4. ఇంకెంతమంది ఉన్నారు. ఇదిగోండి ఇంకెక్కడ ఉందా ఈడబ్ల్యూఎస్ చూడండి, ఎక్కడా లేదు. ఇదిగోండి ఇక్కడ ఒక 2 ఉన్నారు. వీళ్ళు ఒక 2 6. 65 మార్కుల దగ్గరికి వచ్చేసింది. 6 ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 6 ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు 7, 63 మార్కుల దగ్గర 7. ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు 8 మంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారండి ఇక్కడ. ఇదిగోండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక 77 మందిని మనం టాప్ ర్యాంకర్స్ని మనం తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 8 మంది ఉన్నారండి. ఇంతవరకు 8 మంది ఉన్నారు. వీళ్ళలో ఒక 3 4 ఓపెన్లోనే వెళ్ళిపోతున్నారు. ఇంకెంతమంది ఉంటారు. ఇంకొక 4 ఉంటారు. ఆ 4 వాళ్ళ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో కూడా పోస్టులు ఉన్నాయిగా. ఆ 4కి అందులోనే రావచ్చుగా, అందులోనే వస్తాయిగా కంపల్సరీగా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లోనే మిగిలిన వాళ్ళకి వస్తాయిగా. ఇంకా 4 ఇంకొక 2 ఉన్నా యాడ్ అవుతారు అందులోనే. అందుకే ఇక్కడ 60 మార్కులకు వచ్చేసరికి కేటగిరీకి మిగిలింది ఇంకొక 4 అనుకుంటే, కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు 4 అనుకుంటే, ఇంకా కేటగిరీలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. 4 ఉన్నాయా, ఇంకెక్కువ ఉన్నాయా? ఇంకెక్కువే ఉంటాయి. అందుకే అన్న 50+, 50 to 59 ఈ రేంజ్ వాళ్ళే ఉన్నారు. 50 to 59 ఉన్నారంటే, 50+ క్యాండిడేట్స్ ఉన్నారంటే ఈడబ్ల్యూఎస్లో అయినా జాబ్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్లో కూడా జాబు ఈజీగా వస్తుంది. 50+ ఉంటే ఈడబ్ల్యూఎస్లో కూడా జాబ్ వస్తుంది. చూసాం కదా, 77 మందిని తీసుకున్నాం మనం. ఈ 77లో 8 మంది ప్రస్తుతం 60 మార్కుల రేంజ్ వచ్చేంత వరకు 8 మంది ఉన్నారు అంతే. ఈ లాస్ట్ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు? ఈడబ్ల్యూఎస్ 60.8 దగ్గర, రైట్. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు 8 మంది ఉన్నారు. ఇంత 60 మందిని 77 మందిని తీసుకుంటే, కాబట్టి ఇందులో 4 ఆ ఓపెన్లో వెళ్ళిపోతున్నారు. ఇంకా మిగిలిన 4 వాళ్ళ కేటగిరీలో పోస్టులు వచ్చేస్తాయి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు వెస్ట్ గోదావరి జిల్లా. ఇకపోతే అందుకే అన్న 50-55లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏమొస్తుంది? స్కూల్ అసిస్టెంట్ వస్తుంది, లేదంటే పీజీటీనో టీజీటీనో కంపల్సరీగా వస్తుంది. పీజీటీ కానీ టీజీటీ కానీ కంపల్సరీగా వస్తుంది, నో డౌట్. ఇట్లా మనం చూసుకుంటూ పోతే బోర్డు అంత ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళని చూద్దామా? బీసీబీ చూద్దామా? బీసీబీ ఎంతమంది ఉన్నారు? బీసీబీ చూద్దాం. చూడండి ఒకడు ఉన్నారు. బీసీబీ ఒకసారి చూద్దాం. రైట్, ఇదిగోండి బీసీడీ ఆల్రెడీ చూసాం మనం. బీసీడీ ఎంతమంది ఉన్నారు? తిప్పి కొడితే 6 ఉన్నారు. ఇక ఈడబ్ల్యూఎస్ కూడా అంతే, 8 మంది ఉన్నారు. బీసీడీ చూద్దాం. బీసీసీ వచ్చేసి ఇగో 82 మార్కుల దగ్గర ఉన్నారు. బీసీసీలో 82 మార్కులు ఉన్నాయంట అని కంగారు పడవద్దు. బీసీసీ మిగిలిన వాళ్ళు చూద్దాం ఎంతమంది ఉన్నారు. ఇగో బీసీసీలో కూడా పోస్టులు పర్లేదు, ఇంత ముందుతో పోల్చుకుంటే బీసీసీలో కూడా పోస్టులు ఎక్కువ ఉన్నాయి. బీసీసీ ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, 1 ఇక 2 2 రైట్ 2 ఇగోండి 2 ఎక్కడ ఉన్నారు? ఇగో ఇక్కడ అక్కడ 3 40 ర్యాంకు 41 ర్యాంకు వచ్చేవాడికి 3 ఉన్నారు ఇక్కడ. బీసీసీలో ఎంతమంది? 3 ఇగో 4 ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది 5 ఇదిగోండి బీసీసీ 5 అంతే. 5 ఉన్నారు. 77 మంది టాప్ ర్యాంకర్స్ని మనం తీసుకుంటే, 77 మందిని తీసుకుంటే టాప్ ర్యాంకర్స్ని, ఇక్కడికి వచ్చేవాడికి బీసీసీ క్యాండిడేట్స్ కేవలం 5 ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ చాలామంది ఓపెన్లోనే వెళ్ళిపోతున్నారు. అంటే 41 ర్యాంకులు వచ్చేంత వరకు ఇంచుమించు 3 ఉన్నారు. ఆ కింద ఉన్నవాళ్ళు 2. ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? అంతకుమించి బీసీసీ క్యాడర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? అందుకే అన్న 60కి వచ్చేసరికి బీసీసీ క్యాండిడేట్స్ ఎంతమంది అయ్యా అంటే
5 ఉన్నారు. ఇగోండి బీసీసీ క్యాండిడేట్స్ 60 మార్కులు వచ్చేసరికి కేవలం ఉన్నది 5 మెంబర్స్. ఇందులో 3 ఓపెన్లో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఇంకిద్దరు ఉన్నారు. మరి వాళ్ళ కేటగిరీలు ఎన్ని పోస్టులోనే చూసుకోండి, ఇద్దరికి వాళ్ళ కేటగిరీలోనే చేతకి ఇక్కడ దాకా చూసుకుంటే ఇంకా అందుకే అన్న 50 to 50 ప్లస్ 50 to 59 మార్క్స్ లోపు ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు. అందుకే అన్న ఒక్కొక్క స్థాయికి వెళ్ళేసరికి 40స్లో ఉన్న వాళ్ళకంటే 48, 47, 46 ఉన్న వాళ్ళకు కూడా పీజీటీ టీజీటీ రావచ్చు అన్న అనుమానం కలుగుతుంది ఆయా సబ్జెక్టుల్లో. అందుకే బాసు మీరు కంగారు పడాల్సిన పని లేదు. అలాగే బీసీబీ చూద్దామా, బీసీబీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.